చంద్రబాబు అవినీతిని మోదీ ఎండగట్టారు. నరేంద్ర మోదీ అమిత్ షాల అవినీతిని బాబు ఎండగట్టారు. బాబు జన్మభూమి కమిటీల్ని పురంధేశ్వరి తిట్టిపోశారు. బీజేపీ తమకి పాచిపోయిన లడ్డీలు ఇచ్చిందని పవన్ కళ్యాణ్ అన్నారు. నరేంద్ర మోదీని ఏకంగా ఉగ్రవాది అని చంద్రబాబు నాయుడు బిరుదు కూడా ఇచ్చారు. ఏపీని కాంగ్రెస్ వెనక నుంచి పొడిస్తే బీజేపీ పొట్టలో పొడిచిందన్నారు పవన్. టీడీపీ కోటేస్తే మీ భూములు గుంజేసుకుంటారని పవన్ అన్నారు. ఇలా ఒకరినొకరు మనసారా తిట్టుకున్న వాళ్ళు ఇప్పుడు చేతులు కలిసి హమ్ దోస్త్ హై అంటూ పాట పాడుతున్నారు. ఏపీలో కూటమి పాతాళ రాజకీయాలను చూసి జనం అసహించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో అవకాశవాద రాజకీయ పార్టీలన్నీ కలిసి కూటమి కట్టాయి. రాజకీయాల్లో విలువలు ఉండాల్సిన అవసరం లేదని, పూటకో అభిప్రాయం మార్చుకోవచ్చునని, రోజుకో నిర్ణయం ప్రకటించవచ్చునని, నైతికత అన్నది రాజకీయులకు ఉండాల్సిన అవసరం లేదని గట్టిగా నమ్ముతోన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీలు మనసారా కలిసి జట్టు కట్టారు. వీరిలో ఏ ఒక్కరికి కూడా ప్రజా సంక్షేమంతో పనిలేదు. చంద్రబాబుకు అర్జెంటుగా సీఎం కుర్చీ కావాలట. పవన్ కళ్యాణ్ జీవితంలో ఒక్కసారైనా ఎమ్మెల్యే అయిపోయి అసెంబ్లీలో మైక్ పట్టుకుని అధ్యక్ష అనాలట. 10 ఏళ్లుగా చట్టసభల్లో ఉద్యోగం లేని పురంధేశ్వరి ఎంపీ అయిపోవాలట. నరేంద్ర మోదీకి దేశమంతా కలిసి 400 ఎంపీ సీట్లు ఆయన చేతిలో పెట్టేయాలట. వీరి ఆకాంక్షలు నెరవేర్చుకోవడం కోసం, వీరి అధికారాల కోసం, వీరి స్వార్థ రాజకీయాల కోసం ఏపీలో కూటమి కట్టిన ఈ 3 పార్టీల నేతలు 5 ఏళ్ల క్రితం ఒకరిపై ఒకరు ఎంత ప్రేమగా తిట్టుకున్నారో కూడా ఓసారి చూడాలి. 2014 ఎన్నికల్లో ఈ 3 పార్టీలు కలిసి ఏపీ ప్రజలను మోసం చేశాయి. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. 2019 ఎన్నికల ముందు 3 పార్టీల నేతలు ఒకరిపై ఒకరు నిప్పులు చెరుక్కున్నారు. పోలవరం ప్రాజెక్ట్ చంద్రబాబు నాయుడికి ఏటీఎంగా మారిందని నరేంద్ర మోదీ అన్నారు. लेकिन सच्चाई यही है कि पोलावरम प्रोजेक्ट को ये टीडीपी सरकार पूरा ही नहीं करना चाहती. एक तरफ वो केंद्र के भेजे पैसे सही जगह खर्च नहीं कर रही, उसकी कोशिश यही है कि किसी भी तरह प्रोजेक्ट की कुल कीमत बढ़ती जाए. लेकिन ये यूटन बाबू के लिए, ये टीडीपी के लिए ये पोलावरम प्रोजेक्ट एटीएम है, एटीएम उसमें से निकालो और भ्रष्टाचार का खेल खेलते रहो, यही उनका काम है. నరేంద్ర మోదీ పచ్చి ఉగ్రవాది అని, మంచివాడు కాడని చంద్రబాబు నాయుడు తిట్టారు. నరేంద్ర మోడీ కరుడుగట్టిన ఉగ్రవాది, మంచివాడు కాదు. అదే మరి ఇక్కడ మైనారిటీ సోదరులు ఉన్నారు, వాళ్ళందరినీ ఒకటే కోరుతున్నా, తమ్ముళ్ళు మళ్ళీ గాని మీరు గాని నరేంద్ర మోడీకి ఓటేస్తే చాలా సమస్యలు వస్తాయి. గుర్తించారా తమ్ముళ్ళు మైనారిటీ సోదరులందరూ? త్రిపుల్ తలాక్ పెట్టారా లేదా? మిమ్మల్ని జైల్లో పెట్టాలని ఆలోచించారా లేదా? ఆ మధ్యకాలంలో గోత్రాల్లో ఏం జరిగింది? 2000 మందిని చంపేశారు. ఆ రోజు నేను అడిగాను, నరేంద్ర మోడీ ఈ దేశం ఉండడానికి అర్హత లేదు, ఈయన రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన మొట్టమొదటి వ్యక్తి నేనేనని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇక ఇప్పుడు చంద్రబాబు నాయుడికి కూలీగా పనిచేస్తానంటోన్న దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ టీడీపీకి ఓటు వేస్తే మీ భూములన్నీ లాగేసుకుంటారని హెచ్చరించారు. ఎన్నికలకి తెలుగుదేశం పార్టీ వస్తే మీ భూములు లాగేసుకుంటారు, మొత్తం కబ్జాలు పెడతారు, మొత్తం ఎస్సీసీ పేరు మీద మొత్తం వాళ్ళ సంబంధిత వ్యక్తులందరికీ అందజెట్టేస్తారు. అందుకని జాగ్రత్త, తెలుగుదేశం పార్టీ వస్తే మన భూములు మనకు కానివ్వకుండా చేస్తారు. నిన్న కాక మొన్న చంద్రబాబు నాయుడి పార్టీతో జట్టు కట్టి వేదిక ఎక్కారు అమిత్ షా. ఇదే అమిత్ షా కాన్వాయ్ పై గతంలో రాళ్ల దాడి చేయించారు చంద్రబాబు. అంతేకాదు, అమిత్ షా అసలు ఎవరు అంటూ జాతీయ మీడియాని నిలదీశారు. Who is Amit Shah 4 years back? You know Amit Shah before 4 years? I'm asking you. You tell me. I am in national politics for the last 35 years. What is talking? Because he has become all of a sudden he got. నరేంద్ర మోదీకి చంద్రబాబు వియ్యంకుడు, రాజకీయాల్లో కామెడీ యాక్టర్ నందమూరి బాలయ్య ఏకంగా వార్నింగే ఇచ్చారు. उन लोगों का बात नहीं सुनना. गद्दर, नमक हराम. अभी बोल रहा हूं मैं, बाहर आके लोगों से
अगर लोगों तुम मेरे बात सुनने का है तो सुन, नहीं तो मार मार के भगाएंगे तुम्हें। तू जिधर भी जा, तो चाहे एक बंकर में जाके छुप जा, भारत माता नहीं सहेगी तुम्हें, उसे दफन कर देगी तुझे। जा, तू अगर लोगों के पास गए तो लोग तुम्हें दौड़ाएंगे, मार पीट के दौड़ाएंगे। वही बोल रहा हूं फिर से, बगावत हो चुकी है, अब जंग शुरू हुई है। हम चुप नहीं बैठेंगे इधर। और जितना भी तुम पॉलिटिक्स चला रहे हो आंध्र प्रदेश में, ఎటువంటి నీచమైన రాజకీయాలు నడుపుతున్నాడంటే ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడి ప్రభుత్వం తెచ్చిన జన్మభూమి కమిటీలు దోచుకు తినేస్తున్నాయని బాబు వదినమ్మ బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారు ఇవ్వట్లేదండి. ఇవాళ అక్కడ ఉన్నటువంటి అదేది ఏ కంపెనీ పెట్టి జన్మభూమి కంపెనీ ఎంత అవినీతి అండి. ఒక్క పెన్షన్ ఇవ్వడానికి 500 తీసుకుంటారా వాళ్ళ సుమ్మా అది? ఒక్క ఇల్లు ఇవ్వడానికి 50,000 తీసుకుంటారా వాళ్ళ సుమ్మా అది? దాని గురించి కూడా మనం మాట్లాడాలి. ఇప్పుడు ఏ బీజేపీతో పొత్తు కోసం హస్తినలో రోజుల తరబడి పడిగాపులు కాశారో ఆ బీజేపీ విలువలు ఉన్న బీజేపీ కాదని, బీజేపీది భస్మాసుర హస్తమని చంద్రబాబు దుయ్యబట్టారు. మీరు చేసే పనులు తాత్కాలికం. మీరు ఎంత ఒత్తిడి వేస్తే అంత పతనం వస్తుంది తప్ప ఇది పాత బీజేపీ కాదు, విలువలుండే బీజేపీ కాదు. ఇది మోడీ షా బీజేపీ. ఇది పతనానికి పోతుంది తప్ప ఇది ముందుకు పోయే సమస్య లేదు. 14 అంశాల్లో 10 అంశాలు చేసేసారట. ఎవరి చెవులో పూలు పెడతారని అడుగుతాను నేను. మీ చెవులో మీరే పువ్వు పెట్టుకుంటున్నారు, మీ నెత్తిన మీరే హస్తం పెట్టుకుంటున్నారు. మీది భస్మాసుర హస్తం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, బీజేపీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. విభజన పేరుతో కాంగ్రెస్ వెన్నులో పొడిస్తే బీజేపీ పొట్టలో పొడిచిందన్నారు పవన్ కళ్యాణ్. మాకు న్యాయం చెయ్యండంటే 2 పాచిపోయిన లడ్డూలిచ్చారని పవన్ అన్నారు. భారతీయ జనతా పార్టీ ఎంత ద్రోహం చేసింది అంటే, వాళ్ళు చేసిన ద్రోహం మర్చిపోదాం అనుకుంటే లేదు, వాళ్ళు మర్చిపోనివ్వరు. కాంగ్రెస్ పొట్టలో పడిస్తే, వెన్నుపోటు పడిస్తే మనం బీజేపీ దగ్గరికి వెళ్ళి కాంగ్రెస్ వాళ్ళు పొడిచారు, అయ్యా కొంచెం మమ్మల్ని రక్షించంటే వీళ్ళు పొట్టలో పడిచారు. అది ఇద్దరు చేసింది. 2 జాతీయ పార్టీలు కలిసి జాతీయ సమగ్రత గురించి మాట్లాడే గొప్ప జాతీయ నాయకులు ఈరోజు రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో అస్థిరత క్రియేట్ చేసి సృష్టించారు. అలాగే సీమాంధ్రులకి మేము మీకు స్పెషల్ ప్యాకేజ్ ఇస్తాం, స్పెషల్ స్టేటస్ ఇస్తాం అని చెప్పి ఈ రోజున ఏమిచ్చారు? 2 పాచిపోయిన 2 లడ్డూలు ఇచ్చారు. విన్నారుగా, ఇంతగా కసితీరా తిట్టుకున్న వారు ఇప్పుడు ఏమీ ఎరగనట్లు, అసలు తమ మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు ఎప్పుడూ రాలేదన్నట్లు జెండాలు జతకట్టేసి ప్రజలకు కుచ్చుటోపీ పెట్టేసి ప్రజాస్వామ్యపు చాపను చుట్టేసేయడానికి చేతులు కలిపేశారు. చూస్తోంటే అసహ్యం వేయడం లేదు.